తెలంగాణలో ఆశించిన దానికంటే చాలా ఎక్కువగానే వచ్చింది ధాన్యం దిగుబడి. కానీ ఏం లాభం? కొనుగోలు వ్యవస్థ మొత్తం సరిగా లేని కారణంగా రైతులకు తిప్పలు తప్పట్లేదు. మార్కెట్కి తీసుకొచ్చిన ధాన్యం కొనుగోళ్లు జరక్క రైతులు గగ్గోలు పెడుతున్నారు. కావలసిన మేర గన్నీ బ్యాగులు లేవు. కొన్ని చోట్ల హమాలీల కొరత. లారీలుండవు. లోడైన లారీల్ని గోడౌన్ దగ్గర వెంటనే అన్లోడ్ చేసుకోరు. ఇలాంటి కారణాలన్నీ కలిపి రైతుల్ని తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఆశించిన దానికంటే ధాన్యం దిగుబడి ఎక్కువగా ఉందని, వడ్లను పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. 2 రోజుల క్రితం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపిన తెలంగాణ సీఎం రేవంత్ రైతులకు ఇబ్బందులు కలిగించకుండా కొనుగోళ్లలో వేగం పెంచాలంటూ సూచించారు. గన్నీ బ్యాగ్ల కొరత, హమాలీల కొరత ఉండకూడదన్నారు. వడ్ల కాంటాలు త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ధాన్యం తరలించడానికి లారీల ఇబ్బంది రాకూడదు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్లు చేయాలి అని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తే క్రిమినల్ కేసులకు కూడా వెనుకాడొద్దన్నారు రేవంత్ రెడ్డి. అయినా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే పెద్దగా మెరుగుపడిన దాఖలాలైతే కనిపించట్లేదు. ఒక్కసారి మనం కొనుగోలు కేంద్రాల సంఖ్య చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 8,575 ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. రైతుల ఖాతాల్లో 4,520 కోట్ల రూపాయలు జమ చేసింది ప్రభుత్వం. కొనుగోలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులతో రైతులు విలవిలలాడిపోతున్నారు.